बगलामुखी बगलामुखी पीतांबरधारी बगलामुखी 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 पीतांबरधारी बगलामुखी बगलामुखी देवी बगलामुखी। जय जगन्माता बगलामुखी। ओम क्रीं बगलामुखी वरदे सर्वसौभाग्यप्रदायिनी समस्त भक्तानां सर्वाभीष्टं साधय साधय क्रीं ओम स्वाहा। ఇది ఒక విఐపి యొక్క జాతకం. సందేహం అక్కర్లేదు. ప్లానెటరీ పొజిషన్, వయస్సు లాంటివన్నీ కరెక్టే. ఇందులో ఏ కరెక్షన్ లేదు. ఈమె ఒక 2 నెలల ముందు నన్ను కలవడానికి వచ్చారు. ఒక లేడీ, ఆమె భర్త, అదేవిధంగా భర్త యొక్క తల్లిదండ్రి, మరో వ్యక్తి వచ్చారు. అంటే ఒక లేడీ, భర్త, భర్తకి అమ్మా నాన్న, మరో వ్యక్తి అంటూ 5 మంది లోపలికి వచ్చారు. వాళ్ళు లోపలికి వచ్చి జాతకం ఇచ్చారు. అప్పుడు జనరల్గా ఇక్కడ జాతకంలో ఏదైనా విషయం ఉంటేనే చూస్తాము, లేదంటే చూడము. అంతకుముందు బెంగళూరులో ఒక అపాయింట్మెంట్ వచ్చింది. అక్కడికి వెళ్ళాను. 35 మందిని ఒకే రోజు చూడాలి. ఆ ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉండగలను. తర్వాత రోజు ఇక్కడికి వచ్చి తీరాలి. ఆ 35 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు. 35 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారంటే అందులో కొన్ని జాతకాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఒకటి చూసిన తర్వాత మరొకటి చూడాలి అనే విధంగా పరిస్థితి ఉంటుంది. అందులో 18 మందిని నేను వెనక్కి పంపేశాను. ఆ 30 మందిలో 18 మంది జాతకం చూసి ఇందులో మ్యాటర్ ఏమీ చెప్పే విధంగా లేదు, ఏ విషయం లేదు, మీరేం అడగాలి, లేదు స్వామి చాలా కష్టాలున్నాయి, అంటే ఈ లైఫ్ ఇలాగే ఉంటుంది, ఇందులో మార్పేమీ రాదు, ఊరికే ఒక జ్యోతిష్యుని చూసి అతనికి దక్షిణ ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి పూజ చేసి, యంత్రాలు చేసి, యాగం చేసి, హోమం చేసి ఏం చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు, ఈ జాతకంలో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. పరిహారం చెయ్యి అని చెప్పిన మీరే ఇలా చెప్తున్నారే, 2 ఆపోజిట్గా ఉంది అని మీరు అనొచ్చు. మీ మాటకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక జెర్సీ ఆవు ఉంది, ఒక దేశీ ఆవు ఉంది. ఆ 2 కూడా ఆవులే కదా. ఈ జెర్సీ ఆవు రోజు 35 లీటర్లు పాలిస్తుంది. ఈ దేశీ ఆవు డైలీ 2 లేదా 1.5 లీటర్లు పాలిస్తుంది. ఇది దేశీ ఆవు. జెర్సీ ఆవుకి ఇచ్చేటువంటి ఆహారం ఈ దేశీ ఆవుకి ఇచ్చినప్పటికీ జెర్సీ ఆవు ఇచ్చిన 35 లీటర్ల పాలు ఈ దేశీ ఆవు ఇస్తుందా? ఇవ్వదు. ఆహారం ఇస్తే అది కూడా తింటుంది, కానీ పాలు మాత్రం రావు. అదే విధంగానే జాతకంలో యోగం ఉంటే మాత్రమే పూజ చేసినప్పుడు అది 100% వర్కౌట్ అవుతుంది. లేదంటే ఆ పూజ వల్ల ఫలితం లేదు. తర్వాత జన్మలో ఆ పూజాఫలం లభిస్తుంది. కాబట్టి అదే విధంగా కొందరు జాతకంలో చెప్పడానికి ఏమీ ఉండదు. ఏదైనా పరిహారం చేసినప్పటికీ అదేమీ వర్కౌట్ అవ్వదు. కాబట్టి వాళ్ళని తిప్పి పంపిస్తారు. అలాగే ఈ జాతకం చూసినప్పుడు పెద్దగా విషయాలేమీ లేవు. అప్పుడు నేనేం చెప్పానంటే, అన్నీ బాగానే ఉన్నాయి కదా, మంచి విద్య ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి రాబడి ఉంది, మంచి ఇల్లు, వాహనం, మంచి కుటుంబం అన్నీ బాగానే ఉన్నాయి. మరి జాతకం ఎందుకు చూస్తున్నారని అడిగితే ఆయనకి లగ్నాధిపతి శుక్రుడు దశకాలంగా ఉంది. అది లగ్నాధిపతి దశకాలంలో రాహు చూపు ఉంది. లగ్నాధిపతి 2వ స్థానంలో కుజుడి ఇంట్లో ఉంది. అది ఇక్కడ కుజుడు శుక్రుడు పరివర్తన జరిగింది. ఈ విధంగా కొన్ని చెప్పుకోదగ్గ కొన్ని యోగాలు జాతకంలో ఉన్నాయి. నిజానికి అప్పుడు నాకు పెద్దగా మూడ్ లేదు. కాబట్టి నేనేం చెప్పానంటే, అన్నీ బాగున్నాయి, ఇలాగే కదా ఉంది, మంచి ఉద్యోగం, మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి ఇల్లు, మంచి వాహనం, మంచి శాలరీ అన్నీ ఉన్నాయి కదా. అవును, అన్నీ ఉన్నాయి, మీరు చెప్పినట్టే ఉన్నాయి. మరైతే ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు? అప్పుడు ఆ మహిళ ఏం చెప్పారంటే, అదేమిటంటే ఆమెది ఈ పుష్య నక్షత్రం. ఆమె ఏం చెప్పారంటే, స్వామి వీళ్ళు అంటే ఆమెతో పాటు వచ్చిన తండ్రి కాకుండా మరో వ్యక్తి గురించి చెప్పారు. ఈయన మా యొక్క ఫ్యామిలీ ఆస్ట్రాలజర్. ఈయనే మిమ్మల్ని చూడాలని మమ్మల్ని పిలుచుకుని వచ్చారు.
అప్పుడు నేను ఆయన అడిగాను, మీరు ఆస్ట్రాలజర్ అని చెబుతున్నారు. మరైతే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? మీరే చెప్పొచ్చు కదా! ఇందులో చూస్తే మీకే తెలుస్తుంది కదా! సమస్య ఏం లేదు కదా! అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, లేదు స్వామీ, మీరు కొంచెం డీప్‌గా చూడండి. అందులో ఒక సమస్య కనిపిస్తోంది. అది ప్రశ్న పెట్టి మాత్రమే కనిపెట్టాలి. కన్ఫర్మ్ చేయాలి. అందుకోసమే వీళ్ళని పిలుచుకుని వచ్చాను అని ఆయనన్నారు. అప్పుడు నేను వెంటనే టైం నేను వాచీ కట్టుకోను కదా! అక్కడ క్లాక్ ఉంటుంది. టైం చూసి నేనేం చెప్పానంటే, ఇప్పుడు కాలహోర శుభం కాదు. కాసేపు వెయిట్ చేయండి. బయటుండండి. ఆ లోపల వేరొకరిని చూస్తాను. తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు ప్రశ్న అడగొచ్చు అని వాళ్ళతో చెప్పి వాళ్ళని బయటకు పంపాను. వేరొకరి జాతకం చూశాను. తర్వాత వీళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న కోసం చూసిన గ్రహాలు ఇవి కావు. ఇది వాళ్ళ జాతకం. ప్రశ్నలో ఫలితం ఎలా చెబుతామంటే, ఆ రోజుకి ఉన్న ప్లానెటరీ పొజిషన్ ప్లస్ ప్రశ్న అడిగినప్పుడు ఉన్న ఉదయ రాశి ఇవన్నీ పరిగణలో తీసుకుని తర్వాత దూది లక్షణం లాంటివన్నీ చూసి ప్రశ్నకు ఫలితం చెప్తాం. అప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఈమెకి లీగల్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. ప్రశ్న చూసి నేనడిగాను, లీగల్ సమస్య ఉంది కదా! అవును. ఇక్కడ చూడండి, ఇందులో ఈ ఇక్కడ 8లో నుండి శుక్రుడు మీద రాహు దృష్టి ఉంది. అప్పుడు అదొక సమస్యగా చెప్పొచ్చు. అలా ఉన్నప్పటికీ లగ్నాధిపతికి వీనస్ పరివర్తన యోగం చేసిన కారణంగా దాని గురించి నేను సీరియస్‌గా ఆలోచించలేదు. ఇంకో విషయం ఏమిటంటే, శని, కుజుడు అదే విధంగా ఇక్కడ రాహు దర్శనం లేదు. శని, కుజుడు మాందితో యోగం చేస్తే అదే విధంగా రాహు, కుజుడు మాందితో యోగం చేస్తే అది అభిచార దోష సంకేతం ప్రదర్శిస్తుంది. జాతకంలో అలా ఉంటే అలా ఉన్నవారందరికీ అభిచారం ఉందని చెప్పడానికి వీల్లేదు. అభిచారం అంటే చేతబడి అని అర్థం. జరిగిందని చెప్పలేం. అదేమిటంటే ఎక్స్‌రే తీసి చూస్తేనే లోపల ఎముక విరిగిందా లేదా అని చెప్పగలం కదా! అదేవిధంగా ఈ జాతకం ప్రకారం, జాతకం అంటే ఒక మనిషి జన్మతో వచ్చేది కదా జాతకం. ఆ తర్వాతే చేతబడి. చేతబడి అనేది 30 ఏళ్ళు, 40, 50 ఏళ్ళు తర్వాతే ఆ మాట వస్తుంది. కానీ ఏమిటంటే, నీ గత జన్మలో శత్రువు నీ యొక్క వయస్సులో ఈ స్వరూపంలో వచ్చి నీకు చేతబడి చేస్తాడు అని జాతకంలో ఉంటుంది. అదే ఇక్కడ సమస్య. అప్పుడు ఈ శుక్రదశ కాలంలో మంచి సమయంగా ఉన్నప్పటికీ అభిచార సమస్య వచ్చింది. కాబట్టి అభిచార సంకేత జాతకంలో ఉంది. అందుకే ప్రశ్న అడిగాను. అది మాత్రమే కాదు. ఇక్కడ అది ఎక్కడుందంటే 1, 2, 3 స్థానంలో, అంటే మాంది ఉన్న స్థానం, మూడో స్థానం అంటే అది జాతకం. ఈ ప్లానెటరీ పొజిషన్ ఫలితం గురించి నేను చెప్పడం లేదు. ఇది చూసి అలా లేదు కదా అని రేపు ఫోన్ చేసి అడగకూడదు. అదేమిటంటే, మాంది ఎక్కడ ఉందో, మాంది 4వ స్థానంలో ఉంటే తల్లి వైపు నుండి, 7వ స్థానంలో ఉంటే వైఫ్ లేదంటే భర్త వైపు నుండి, భర్త అంటే హస్బెండ్ వైపు నుండి, 9వ స్థానంలో ఉంటే తండ్రి లేదా తండ్రి కుటుంబం నుండి, ఈ విధంగా ఆలోచించాలి. అదేవిధంగా 7వ స్థానంలో ఉంటే బిజినెస్ పార్ట్నర్ నుండి, ఆ విధంగా ఆలోచించవచ్చు. 6వ స్థానంలో ఉంటే మన యొక్క శత్రువు. అతనికి మనకి ఏ సంబంధం ఉండదు. కానీ పక్కింటి వ్యక్తి కావచ్చు, లేదా వేరొక బిజినెస్ చేసే వ్యక్తి కావచ్చు, మనం నాశనమైపోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు, అలా అనుకుంటున్నారు, వాళ్ళు చేసి ఉండవచ్చు. ఆ విధంగా మాంది ఎక్కడ ఉందో ఆ స్థానం బట్టి మనం థింక్ చేయాలి. అప్పుడు ఇక్కడ వచ్చి 3వ స్థానంలో మాంది ఉంది. 3వ స్థానం సహోదర స్థానం. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305
442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.